అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్‌కి 1,000 సబ్స్క్రైబర్స్ అలాగే మన ఒక వీడియో వైరల్ అయ్యి అదేనండి నేను చేసిన ఆ పిచ్చి దీపాల వీడియో బాగా వైరల్ అయ్యి 2+ మిలియన్ వ్యూస్‌కెళ్ళిందనమాట. దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా సడెన్‌గా పెరిగిపోయారు. ఇంకా తర్వాత షార్ట్ వీడియోసే బాగా పోస్ట్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదని ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు. సరే అయితే ఇవాళ నాగుల చవితి కదా! లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దామని షూట్ చేయించాననమాట. నా దగ్గర ట్రైపాడ్ లేదండి. ట్రైపాడ్ లేకపోవడం వలన వీడియో షూట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ ఒక్కసారికి మా వారిని హెల్ప్ చేయమని ముందు రోజు నైట్ అంతా బతిమాలాను. ఇంకా ఈరోజు నాగుల చవితి గుడికి వెళ్ళాలి కదా! అందుకని పొద్దున్నే నేను లేసి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాననమాట. ముందు రోజు నైట్ అయితే కొన్ని సరుకులు తెప్పించుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. వీటిల్ని పుట్టకలుగులు అంటారంట. నాకైతే తెలీదు. నేను ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోలేదు. మొన్న సరుకులు రాస్తుంటే మా ట్యూషన్‌లో ఒక పాప అంది, "అదేంటక్క ముఖ్యమైనది మర్చిపోయావు పుట్టకలుగులు వేయాలి కదా!" అని చెప్పింది. ఇంకిప్పుడు టైం వచ్చేసి నియర్లీ 4:30 అలా అవుతుందండి. నేను 4:15కి లెగిసాను. ఎందుకంటే నేను కొంచెం స్లోగా చేసుకుంటాను. మళ్ళీ టైం అయిపోయిద్ది. ముందులే కంగారు పడకుండా ఫాస్ట్‌గా లెగిస్తే పని అయిపోయిద్దని త్వరగా లేసాను. ఇంకా పిల్లలకి స్నాక్స్‌గా పెట్టొచ్చు కదా అని ఇంట్లో ఉన్న కండ్లన్నీ తెంపేసి ఒక పక్కన గ్యాస్ పొయ్యి మీద పెట్టేస్తే అవి ఉడుకుతాయి కదా అని గ్యాస్ పొయ్యి మీద పెట్టాను. ఇంకా మా గ్యాస్ స్టవ్ అంతగా పని చేయట్లేదండి. అందుకని నేను పొద్దున్నే కుకింగ్ మొదలుపెట్టాననమాట. అందులోకి వర్షం పడినప్పుడు రేకుల్లో నుంచి వాటర్ కింద కారి అవి పొయ్యి మీద పడి పొయ్యి లోపలికి వెళ్ళిపోయాయి బర్నర్స్‌లోకి. దానివల్ల పొయ్యి అనేది సరిగా మంట రావట్లేదు. అంటే ఒక పావుగంటలో ఉడికే అన్నం ఒక గంట పడుతుందనమాట. ఇంకా నా దగ్గర ఇంట్లో ఇంకొక కొత్త స్టవ్ ఉంది. కాకపోతే మంచి రోజు చూసి పెడదాము. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు కదా అని వెయిట్ చేస్తున్నాననమాట. ఇంక ఈలోపు పొయ్యి మీద అవన్నీ పెట్టేసుకొని పొంగల్ పెట్టాలి కదా! పొంగల్ కోసం ఇవన్నీ ఇప్పుడే నానపెట్టేసుకుంటే పొంగల్ వండేటప్పుడు త్వరగా ఉడికిపోతుంది. నేనెప్పుడు పొంగల్ వండినా ఆ రోజు పొద్దున్నే లెగంగానే బియ్యం అయితే నానపెట్టేసుకుంటాను. ఈ విషయం నేను ఒకసారి మా పిల్లకి మొక్కు తీసేటప్పుడు గుడిలో ఎవరో చెప్తే విన్నానండి. అప్పటినుంచి ఎప్పుడు ఇలాగే తడిపి పెడతాను. ఇప్పుడు 4:30కి తడిపి పెట్టాను కదా! నేను 7కి అలా కుక్ చేస్తాను. అంటే మాకు పాలు తీసుకొచ్చేపాటికి 7 అయ్యిద్ది. ఆ పాటికల్లా చక్కగా నానిపోతాయి. ఇంక ఇక్కడి వరకు వేస్ట్ అంతా తీసుకువెళ్ళిపోయి బయట డస్ట్‌బిన్‌లో వేసేద్దామని అయితే తీసుకువెళ్ళాను. ఇంకా చూస్తున్నారు కదా! ఇంకా అయితే తెల్లవారలేదు. ఒక 5 అలా అయ్యుండిద్దనమాట టైము. ఇంకా చెత్త అంతా వేసేసి సరే ఈలోపు ఇంట్లో ఉన్న పక్కలు అవన్నీ తీసేద్దాము. ఇల్లైతే మాప్ పెట్టాలి కదా అని చెప్పి ఇంట్లోకెళ్ళాము. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ రూమ్ అనమాట. మా అత్తయ్య వాళ్ళు ఈ రూమ్‌లో ఉంటారు. రోజు వాళ్ళే తీసేస్తారు. కాకపోతే నాకిప్పుడు పనుందని చెప్పేసి నేను తీసేసి పక్కలు ఆ మంచం మాత్రం మా వారిని తీయమన్నాను. అది నాకు తీయడం రాదు. 2 మంచాలు ఇరికిచ్చి వేసేస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి రాత్రయితే గిన్నెలు కడగలేదండి. నేను ఎక్కువ మార్నింగ్ టైమే కడుగుతూ ఉంటాను. నైట్ ట్యూషన్ నుంచి పిల్లలు వెళ్ళేసరికి 9, 9:30 అయిపోయిద్ది. ఇంకా ఆ తర్వాత నేను కడిగి స్నానం చేసేపాటికి చాలా లేట్ అయిపోయిద్ది కదా! అందుకని ఎప్పుడూ ఎర్లీ మార్నింగే కడుగుతాననమాట. ఇంక ఇక్కడైతే రాత్రి మిగిలిపోయిన అన్నం కొంచెం అంతకుముందు వేస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. సరే పక్కన వాటర్ ఉంది. ఆ వాటర్‌లో చేపలుంటాయి కాబట్టి అక్కడ పడేస్తామనమాట. మిగిలిన వేస్ట్ ఏదైనా సరే డస్ట్‌బిన్‌లో ఉంచేస్తాను. రైస్ అలాంటిది మిగిలితే మాత్రం ఆ వాటర్‌లో వేసేస్తాను. అప్పుడైతే డస్ట్‌బిన్‌లో కూడా స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇంకా మాది కొంచెం చిన్న ఊరే కాబట్టి అంతగా లైటింగ్ అది ఏమి ఉండదండి. తెల్లారితే గానీ ఏదైనా వీడియో తీయడానికైతే కుదరదు. ఇంకా కుదిరినంత వరకు అక్కడక్కడ బయట చిన్న చిన్న షార్ట్స్‌గా తీశాను. నేను చేసుకునే పని వరకే తీయించాననమాట. వీడియో ఇక్కడి వరకు గానీ మీరు చూసుంటే ఒక్క చిన్న లైక్ చేయండండి. మీ చిన్న లైక్ కూడా నాకు బాగా సపోర్ట్ ఇస్తుంది. ఇంకా పిల్లలనైతే ఆ మంచం మీద నుంచి లేపాను. ఎందుకంటే ఆ మంచం ఎత్తితేనే నాకు ఊడవటానికైనా, మాప్ పెట్టడానికైనా కుదిరిద్ది. ఇంకా పిల్లల్ని లెగమంటే లెగిసొచ్చి ఈ మంచం మీద పడుకున్నారు. వాళ్ళు లేసిన తర్వాత ఆ పక్కలు కూడా తీసేసి ఇంకా దుప్పడైతే దులిపేసి మొత్తం మడిపేశాను. మడిపేసిన తర్వాత మంచం నిలబెట్టేసి ఇంకా ఇంట్లో పని చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు ఒకసారి కిచెన్‌లోకి వెళ్ళాను. అంటే గ్యాస్ పొయ్యి మీద కండ్లయితే ఉడికిపోయాయి. మళ్ళీ ఆ స్టవ్ మీద పప్పు పెడదాం. మళ్ళీ ఇప్పుడు పెడితే ఎప్పటికో గానీ అది ఉడకదు కదా! అందుకని వచ్చేసి పప్పు పెట్టాననమాట. ఈరోజు నాగుల చవితి కాబట్టి ఏ కూరగాయలు కొయ్యకూడదు కదా! అందుకని పప్పులోకి కేవలం పచ్చిమిరపకాయలు, టమాటాలు మాత్రమే తుంపి వేశాను.
ఇంకా కొంచెం టైం ఉండున్నా లేదంటే ఈ గ్యాస్ స్టవ్ బానే ఉన్నా పొటాటో ఫ్రై చేసేదాన్ని. అంటే ఆలుగడ్డలు ఉడకపెట్టి చిదిమేసి వండొచ్చు కదా! కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్ నాకంత సపోర్ట్ చేయట్లేదు. ఇంకెందుకులే ఓవర్ రిస్క్ మళ్ళీ టైం అయిపోయిద్ది అని చెప్పేసి ఇంక వదిలేసాననమాట. ఇంకా గ్యాస్ పొయ్యి మీద అవి కుక్ అయ్యేలోపు ఇల్లంతా ఊడుద్దామని వచ్చేసానండి. మా 2 గదులు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఎంత చిన్న చిన్నగా అంటే ఒక మనిషి అటు వెళ్ళాలంటే ఇంకొక మనిషి అక్కడ ఉంటే మాత్రం తప్పుకోవాలి ఖచ్చితంగా. ఈ విషయం గురించి వచ్చిన కొత్తల్లో చాలా గోల చేసేదనమాట. ఇసుక్కునేదాన్ని ఇంత చిన్నగా ఎలా కట్టారు? ఇంత చిన్నగా ఎలా కట్టారని. ఇంక తర్వాత ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. అసలు ఇలాంటి సొంత ఇల్లు లేకుండా గూడా చాలామంది అద్దెళ్ళలో సఫర్ అయ్యేవాళ్ళు చాలామందున్నారు. ఇప్పుడిప్పుడు బయటికి వెళ్తున్నాను కదా! చూస్తున్నాను. ఒక చిన్న రూమ్ కోసం ఎంతెంత రెంట్ కడుతున్నారు అని. ఇంకేమైంది బయటైతే ఎక్కువ ప్లేసే ఉంది. ఇంట్లో మాత్రం చిన్న చిన్న గదులు కట్టారనమాట. లేదంటే ఉన్న స్థలం మొత్తం యూజ్ చేసుకొని ఉండుంటే ఇంకొంచెం పెద్ద రూమే పడేది. వీళ్ళేమో చాలా చిన్న రూమ్స్ కట్టేశారు. ఇంకా అయితే టిఫిన్‌లోకి నేనిక్కడ పులిహోర చేస్తున్నాను. పులిహోర చేసేసి పప్పయితే ఉడికిపోయిందండి. దాన్ని మొత్తం పులుసు పోసేసి పప్పుచారులాగా పెట్టేద్దామని చెప్పి పొయ్యి మీద పెట్టాననమాట. ఇంకా అవి మరగడానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ఆలోపు 2 గదులు మాప్ పెట్టేద్దామని మళ్ళీ ఇంట్లోకొచ్చాను. మాప్ కూడా త్వరగానే పెట్టేస్తాను. ఈ మాప్ స్టిక్ కూడా ఇరిగిపోయింది చూసారా? మా ఇంట్లో ఏది డ్యామేజ్ అయినా దాంట్లో నా హస్తమే ఉండిద్దనమాట. నాకు కోపం వచ్చినప్పుడు వాటిల్ని ఇరగ్గొట్టేయడమో, తుంపేయడమో, లేదంటే ఇసిరేయడమో అలాంటివి చేస్తాను. దానివల్లే మా ఇంట్లో వస్తువులన్నీ సగం సగం మిగులుతాయనమాట. చిన్న చిన్న విషయాలకి నాకు ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉండిద్ది. ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని వస్తువుల మీద చూపించడం అలవాటనమాట. ఇక్కడైతే నేను మాప్ పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా వెలుతురొస్తుంది. కొంచెం పర్వాలేదు. ఇందాకటి నుంచి మరీ చీకటిగా ఉంది కదా! ఇప్పుడే కొంచెం సూర్యుడు వస్తున్నాడనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది. మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేశాను కదా! ఇంకా బయట కూడా పెట్టేశానంటే నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకోవచ్చు. ఈలోపు తెల్లవారింది కాబట్టి మాకిక్కడ కోళ్ళున్నాయి. ఆ కోళ్ళని మా అత్తయ్య, మామయ్య వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. అయితే పిల్లల కోడి ఉంది గానీ, పిల్లలన్నీ ఏదో ఇన్ఫెక్షన్ రావడం వల్ల చనిపోయినియి. ఆ కోడి ఒక్కటే మిగిలింది. ఇవన్నీ అంతకు ముందుసారి చేసిన పిల్లలనమాట. ఇప్పుడైతే ఈ కోడి మళ్ళీ గుడ్లు పెడుతుంది. మా అత్తయ్య పొదగడానికి ఏస్తానని ఆ గుడ్లు మళ్ళీ పక్కన దాస్తుంది. చూడాలి ఈసారైనా పిల్లలు నిలుస్తాయో లేదో. ఎప్పటినుంచో కోడి పిల్లలన్నీ చచ్చిపోతున్నాయి గానీ, ఆ కోడి మాత్రం అట్లాగే ఉంటుందనమాట. కోడిని తెచ్చి కూడా చాలా ఇయర్స్ అయింది. అదొక్కటి స్ట్రాంగ్‌గా ఉంది కానీ పిల్లల్ని మాత్రం స్ట్రాంగ్‌గా ఉంచలేకపోతుంది. ఇంకా తర్వాత బయట కూడా మాప్ పెట్టేసుకొని నేనైతే ఇంక వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. నేను ఫ్రెష్ అయ్యే ముందలే పిల్లలని కూడా ఫ్రెష్ అవ్వమని చెప్పి మా అత్తయ్య చేపిచ్చేస్తానన్నారు. నాకు టైం అయిపోతుందని నేను ఇంకా వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా ప్రసాదం చేయడానికి పొయ్యి మీద పొంగల్ గిన్నె పెట్టాను. పసుపు, కుంకుమ పెట్టి ఒక పక్కన సలిమిడి వడపప్పు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ ఒకే ప్లేట్‌లో పెట్టుకుంటే మనం గుడికి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉండిద్ది కదా! వెతుక్కోకుండా ఉండిద్దని ఎప్పుడు ఏ స్వీట్ చేసుకున్నా లేదంటే ఏ ప్రసాదం చేసినా అన్నీ ఒకే చోట కొంచెం కొంచెం తీసి పెట్టేసుకుంటాను. అప్పుడు ఒకసారి వండడం, ఒకసారి సర్దడం కాకుండా 2 ఒకటేసారి అయిపోతాయి. ఇంకా అక్కడ పొంగల్ ఉడికే లోపల నేను పూజకి ఏమేం కావాలో అవన్నీ తీసుకొని పెట్టేసుకున్నానండి. మామూలుగా ఎవ్రీ ఇయర్ మేము కొంచెం దూరం వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళాలి, టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న పుట్టుంది. అక్కడికైతే వెళ్ళొచ్చేసామనమాట. ఇంట్లో పూజ అయితే గబగబా స్టార్ట్ చేసేసి దీపాలు పెట్టేశాను. ఇక్కడ నేను హెయిర్ ఎందుకు లీవ్ చేసుకున్నానంటే మామూలుగా నాగుల చవితి రోజున తలలో దువ్వెన పెట్టకుండా గుడికి వెళ్తారని మా సైడ్ అనుకుంటారు. అంటే మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. గుడికి వెళ్ళి వచ్చేంత వరకు తలలో దువ్వెనైతే పెట్టుకునేవాళ్ళం కాదు. పోనీ చిన్నగా అల్లుకుందామా అంటే మొన్న తిరుపతి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అల్లడానికి రబ్బర్ బ్యాండ్ పెడితేనే గానీ ఆగట్లేదండి. అంటే బాగా షార్ట్‌గా అయిపోయింది కదా! దానివల్ల అల్లినా ఆగట్లేదు. అందుకని పైన చిన్న క్లిప్ పెట్టేసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చేసామనమాట. ఇది ఇల్లే. వాళ్ళకి 2 రూమ్స్ ఉంటే ఒక రూమ్‌లో ఇలా పుట్టొచ్చేసిందనమాట. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అటు సైడ్ రూమ్‌లో ఉంటారు. ఇటు సైడ్ రూమ్‌లో మాత్రం ఇలా దేవుడి పుట్ట ఉంది. ఈలోపు మేము పూజ చేసేలోపు మా వారైతే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశారు. నేను పిల్లలిద్దరిని ఒక్కొక్కళ్ళుగా పసుపు, కుంకుమ, ప్రసాదం అన్నీ పెట్టిచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా పెట్టేసి
ఇంకా పుట్టమన్ను తీసుకొని మెల్లిగా బయటకొచ్చేద్దాం అనుకున్నామండి. కానీ ఈ పుట్టగలుగులున్నాయి కదా! ఈ పుట్టగలుగులున్నాయనే విషయమే మర్చిపోయాను. అంటే ఎప్పుడు పెట్టను కాబట్టి మర్చిపోయాను. మళ్ళీ గుర్తొచ్చింది. అందుకని ఆ పుట్టగలుగులు తీసుకొని లోపలికి వెళ్ళి పుట్టగలుగులైతే అందులో వేసేసొచ్చామనమాట. నేనిప్పుడు అదే చెప్తున్నాను. నేనిప్పుడు ఎప్పుడు వీటిల్ని ఎయలేదు. ఇవేంటి ఇలా ఉన్నాయో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంకైతే పుట్టమన్ను తీసుకొని బయటకొచ్చేసి దాన్ని చెవికి పెట్టుకుంటున్నామనమాట. నేను పెట్టుకొని పిల్లలిద్దరికీ కూడా పెట్టి మా వారికి కూడా పెట్టాను. ఇంకా అటు సైడ్ చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఆ పాము యొక్క అదే స్వామి యొక్క కోసం అనమాట. అంటే అమావాస్యకి ఒకసారి ఏడుస్తుంది కదా! అది చాలా వెడల్పుగా ఉందంట. నాకైతే అంతగా తెలియలేదు గానీ, చాలా వెడల్పు ఉందంట. ఇక్కడ కొంచెమే ఉంది. మిగిలిందంతా తీసి పడేశారంట. ఇవాళ ఎవరో ఒకళ్ళు గుడికి వస్తూ ఉంటారు కదా అని చెప్పి. ఇంకా ఆ రోజు సాయంత్రం దీపాలు పెట్టి మా హనీ వాళ్ళెవరూ లేరని నేనే ఒక కాకర పువ్వొత్తి అయితే వెలిగించాను. వెలిగించాలి కదా అని చెప్పి. ఇంకా ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసినట్టయితే ఎలా ఉందనేది కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్